హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హెచ్ఆర్. ఈ టీవీ వచ్చేసి ఇంటెక్స్ అండి. ఇది నేను 2018లో తీసుకున్నాను. ఇప్పుడు 2024 నడుస్తుంది. అంటే 7 ఇయర్స్ పైనే ఇది పనిచేసింది. అయితే ఇప్పటి వరకు ఇది ప్రాబ్లం లేదండి. ఇప్పుడైతే కొత్తగా దీనికి ఒక ప్రాబ్లం వచ్చింది. అదేంటో మీకు ఇప్పుడు చూపిస్తాను. దీనికి హార్జెంటల్ లైన్స్ వచ్చినాయండి. ఇంకా మీకు జూమ్ లో చూపిస్తాను, చూడండి. కనిపిస్తున్నాయా మీకు? ఇవిగో లైన్స్. వైట్ వచ్చింది కదా, వైట్లో బాగా కనిపిస్తున్నాయి చూడండి. ఇవోనండి, ఇవి ఇలా అడ్డంగా హార్జెంటల్ లైన్స్ వచ్చేసినాయి. ఇక్కడ కూడా పైన కూడా వచ్చినాయండి. ఎక్కడ కొంచెం ఆ పైన కూడా వచ్చింది, కానీ మీకు ఆ కలర్లో కలిసిపోయింది, కనిపించడం లేదు. ఇవ్వనండి, ఇక్కడ చూడండి. ఇక్కడైతే మీకు బాగా అర్థమవుతాయి చూడండి. ఇవ్వండి, ఇవి ఇలా ఒక 5-6 లైన్లు వచ్చినాయి కదా. ఇబ్బంది ఏమి లేదు, కిందే వచ్చినాయి. అయినా సరే అది ప్రాబ్లమేనండి. మనకి పిక్చర్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే అది బ్లింకింగ్ అవుతుంది. అక్కడ ఇదిగో ఇక్కడ లైన్ కనిపిస్తుంది చూడండి. ఇదిగో ఇది మీరు గెస్ట్ చేయగలరో లేదో. ఇదిగో ఇక్కడ ఒక లైన్ ఉంది చూడండి పైన. ఫ్రెండ్స్, మనకి ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ మన ఏసీ కార్డు ఉంటుంది కదా, దాన్ని అయితే ఆఫ్ చేసేసి ఒక్క 10 నిమిషాల తర్వాత మళ్ళీ రీకనెక్ట్ చేసి చూడాలి. అయినా సరే స్టిల్ అదే ప్రాబ్లం మనకి కంటిన్యూ అయితే, ఇలా మనం హెచ్డిఎంఐ కేబుల్స్ ఉంటాయి కదా, వాటిని కనెక్ట్ చేసి ఏమన్నా డివైస్ మనం వాడుతుంటే వాటిని కూడా ఒక్కసారి ఆఫ్ చేసి బయటకు తీసి రీకనెక్ట్ చేసి చూడాలి. స్టిల్ అయినా సరే ఇదే ప్రాబ్లం ఉంటే ఇంకా మనం చేయాల్సింది ఏమీ లేదు. దీని వెనక టీకాన్ బోర్డ్ అని ఒకటి ఉంటుందండి. ఆ టీకాన్ బోర్డ్ నుంచి 2 టేపులు అయితే డిస్ప్లేలోకి వెళ్తాయి. ఆ డిస్ప్లేలోకి వెళ్ళే ఆ టేపులు కొంచెం బర్న్ అయినా లేదా సిగ్నల్ సరిగా అందకపోయినా ఈ ప్రాబ్లం అయితే వస్తుంది. మనం మెకానికల్ కాదు కాబట్టి ఆ రిపేర్లు మనం చేయలేం. కానీ దీన్ని పని చేయించడానికైతే మన దగ్గర ఒక చిన్న ట్రిక్ ఉందండి. ఆ ట్రిక్ అయితే ఈ టీవీ మీద నేను ఇప్పుడు అప్లై చేస్తాను. అది ఎలా అప్లై చేస్తాను అనే విషయాన్ని మీరు చూడండి. ఇప్పుడైతే మనం ఈ టీవీని కిందకి దించేసుకుని వెనక క్యాప్ ఓపెన్ చేసి అసలు ప్రాబ్లం ఏముందో చూద్దాం. ఓకే, ఇప్పుడైతే మనం ది కవర్ తీసేసి ప్రాబ్లం చూద్దామండి. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా సెన్సార్ ఉంది కదా, ఇది కూడా తప్పిద్దామండి. ఎందుకంటే మనకి డూమ్ అంతా బయటకు వచ్చేస్తే ఈజీగా ఉంటుంది చూసుకోవడానికి కానీ వర్క్ చేయటానికి కానీ. ఓకే, టీకాన్ బోర్డు ఇక్కడే ఉంటుందండి. ఓకే, ఇవి డిస్ప్లేకి వెళ్ళే టేపులు అండి. ఇక్కడ టీకాన్ బోర్డుకి ఇక్కడ కనెక్షన్ ఉంది కదా, ఇక్కడి నుంచే మనకు ఆ లైన్స్ అనేవి డిస్ప్లేలోకి వెళ్తాయి. ఇక్కడి నుంచి వెళ్తాయి అనమాట. ఇవి 2 ట్రాక్లు, లెఫ్ట్ రైట్ ట్రాక్స్ అండి. ఈ లెఫ్ట్ ట్రాక్ లో కానీ రైట్ ట్రాక్ లో కానీ ప్రాబ్లం ఉండుండొచ్చు. మనం ఒకసారి దీన్ని చెక్ చేద్దాం. అసలు ఏ ట్రాక్ లో ఉందనేది ప్రాబ్లం మనకి ఇప్పుడు ఒక్కసారి చెక్ చేస్తే అర్థమవుతుంది. ఇప్పుడు నేనైతే ఇక్కడ రైట్ టేప్ తీసేస్తున్నానండి. ఇదిగోనండి, ఇది తీసేసాను నేను. ఇది తీసేసిన తర్వాత ఇప్పుడు మనం చెక్ చేద్దాం. టీవీ ఒక్కసారి కార్డు పెట్టేసి ఇప్పుడు నేను ఆన్ చేశాను కదా, దీనికి ఇప్పుడు ప్రాబ్లం ఉందా లేదా అనేది ఒకసారి చూద్దామండి. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంకా లైన్లు క్లియర్ గా ఉన్నాయండి. ఇక్కడ ప్రాబ్లం అయితే పోలేదు. అంటే రైట్ సైడ్ మనకి ప్రాబ్లం లేదు, లెఫ్ట్ సైడ్ ఉంది. అది ఇప్పుడు చూద్దాం మనం. ఓకేనండి, ఇప్పుడైతే నేను ఇటు సైడ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి ఇది ఆన్ చేసి చూద్దాం. ఇది తీసి ఆన్ చేసి చూద్దాం అండి. ఇదిగో ఇది తీసాను కదా, ఇది తీసిన తర్వాత ఒక్కసారి ఆన్ చేసి చూద్దాం మనం. పైకి లేపి టీవీ ఆన్ చేస్తా చూడండి. ఓకే, ఆన్ చేశానండి. ఓకే, ఇప్పుడైతే ఈ కింద హారిజంటల్ లైన్స్ అనేవి ఇదిగో చూడండి ఇక్కడ రావట్లేదు.
ఓకే, ఇప్పుడు దాన్ని మనం ఎలా సరి చేయాలో మీకు నేను చూపిస్తానండి. చిన్న ట్రిక్, ఆ చిన్న ట్రిక్ ఉపయోగించి మనం దాన్ని సరి చేసుకోవచ్చు. మెకానికల్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇలా ఒక వాటర్ గ్లాస్ తీసుకోండి, పల్స్గా ఉండాలండి అది. ఆ 10 ట్రాకులకు సరిపోను ఇలా కట్ చేయండి. ఇదిగోనండి, ఇలా తీసుకోండి. మీరు కొలతలు కొలుచుకున్నారు కదా, దాని ప్రకారం ఇదిగో ఇలా ముక్క తీసుకోండి. ఇంకా ఈ ఫిల్మ్ని అక్కడ ఆ ట్రాక్ మీద పెట్టేసి టేప్ పెట్టేస్తే అక్కడ సరిపోతుంది. ఇదిగో దీనిలో మనకి ప్రాబ్లం ఉందండి. దీనిలో ప్రాబ్లం ఉంది కదా, కట్ చేసిన ఈ ఫిల్మ్ని ఇక్కడ ఈ చివర 10 ట్రాకులకి పెట్టాలన్నమాట. ఇక్కడ పెట్టేసి 10 ట్రాకులకి ఇక్కడ ఫిల్మ్ని ఇన్సర్ట్ చేసేసి ఈ ఫిల్మ్ కూడా ఇలా పెట్టేసి లాక్ చేసేసి ఒక్కసారి చెక్ చేద్దామండి. ఓకే, ఒక్కసారి చెక్ చేద్దాం. ఓకేనండి, ఇప్పుడైతే ఒకసారి మనం చెక్ చేద్దాం. ఆ ప్రాబ్లం ఉందా, సాల్వ్ అయిందా ఇంకా చూద్దాం ఒక్కసారి. చూడండి, ఓకే అండి, లైన్స్ అయితే అసలు రావడం లేదు. ఓకే, ఓకే, ఈ కవర్ బిగ్ చేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ మీకు ఫైనల్ చెకింగ్ చేసి చూపిస్తానండి. ఓకేనండి, ఇప్పుడైతే మనం ఒకసారి దీన్ని చెక్ చేద్దామండి. ఓకే, కింద అయితే లైన్ రావట్లేదు, ప్రాబ్లం సాల్వ్ అయిందండి. మల్టీమీడియాలోకి వెళ్ళి ఏదో ఒక వీడియో ఆన్ చేసి చెక్ చేస్తే మనకు అర్థమవుతుంది లైన్స్ ఎలా ఉన్నాయి అనేది. చూసారు కదా, కింద కానీ మధ్యలో కానీ ఏ విధమైన హారిజంటల్ లైన్స్ ఇక్కడ రావడం లేదు, బ్లింకింగ్ కూడా అవట్లేదు. చూసారు కదా, అంతకుముందు పైన కింద దగ్గరలో ఒక 20 లైన్స్ వచ్చినాయి అండి. అవి రెడ్ కలర్ అలాగే బ్లూ కలర్లోకి మారి బ్లింకింగ్ అయినాయి. ఇప్పుడైతే ఏ విధమైన ప్రాబ్లం లేదు. చూడండి, చూసారు కదా, రూపాయి ఖర్చు లేకుండా చిన్న పాలిథిన్ కవర్ ముక్కతో మనం ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేసామో మీరు చూశారు కదా. దీనికోసం నేను మెకానిక్ని కన్సల్ట్ అయితే 3000 డిమాండ్ చేశాడండి. నో, నేను దీనికి 3000 ఇవ్వదలుచుకోలేదు. అందుకే నాకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి నేనైతే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయగలిగాను. మీరైనా చెయ్యొచ్చు, కానీ ట్రై చేయొద్దండి. ఎందుకంటే ఈ వీడియో చూసి ట్రై చేసి ఏమన్నా పాడైతే నన్నైతే బ్లేమ్ చేయొద్దు. నేనైతే సక్సెస్ఫుల్గా చేయగలిగాను. ఓకే, ఈ వీడియో మీరు చూశారు కదా, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంతేనండి ఈ వీడియో. కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే, బాయ్ బాయ్.